ప్రస్తుతానికి అయితే మోదీ గారికి ఆయనకే ఉంది కదా ఎక్కువ అగైన్ మెజారిటీ కానీ ఇదంతా కూడా. సో హీ మైట్ రూల్ అగైన్. రాహుల్ గాంధీ జోడో యాత్ర వల్ల కర్ణాటకలో అండ్ తెలంగాణలో వచ్చింది కదా కాంగ్రెస్ ప్రభుత్వం. మరి రాహుల్ గాంధీకి ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా? కర్ణాటకలో తెలంగాణలో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ మెజారిటీ కాదు, 3% మెజారిటీ పెరిగింది, 2-3% మెజారిటీ. క్లీన్ స్వీప్ కాదు, క్లీన్ స్వీప్ అసలు కానే కాదు. దిస్ ఈస్ నాట్ కంప్లీట్ మెజారిటీ ఫర్ కంప్లీట్ విన్ ఫర్ కాంగ్రెస్. కాంగ్రెస్ ఓకే ఫైన్, గవర్నమెంట్ వ్యతిరేకత యాజ్ వెల్ యాజ్ ఈ రిలీజియస్ వ్యతిరేకత వీటి వల్ల కాంగ్రెస్ సస్టైనబిలిటీ అయ్యింది తెలంగాణలో. అండ్ యాజ్ వెల్ తెలంగాణలో చూసాం లాస్ట్ పరిపాలన, దాని వల్ల అనవసరంగా తెలంగాణలో లిటరల్లీ బీఆర్ఎస్ అనేది టీఆర్ఎస్ అనేది వాళ్ళంతటా వాళ్ళు చేజార్చుకున్నటువంటి ప్రభుత్వమే తప్పితే జనాలు చేజార్చింది కాదు. వాళ్ళంతటా వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అవకాశం ఇచ్చడం వల్లనే కాంగ్రెస్కి వచ్చింది అంటున్నారు. 100% వాళ్ళంతటా వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే మనం గుర్తుపెట్టుకోవాల్సిన మనందరం మనుషులమే అని చెప్పి. కానీ ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నా, ఎంపీ పదవిలో కూర్చున్నా, ఎమ్మెల్యే పదవిలో కూర్చున్నా కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే అందరూ కూడా మనం మనుషులమే. పక్కన ఉన్నవాడు మనిషే, వాడిని సరిగ్గా ట్రీట్ చేయాలి. అహంకారం అనేది ఎప్పుడు నెత్తికెక్కకూడదు. అట్ ద సేమ్ టైం పోలీసులు అనే వాళ్ళని ఆ సపరేట్ డిపార్ట్మెంట్లో ట్రీట్ చేయాలి. వాళ్ళని పార్టీ కార్యకర్తలాగా వాడుకోకూడదు. అది వాళ్ళంతటా వాళ్ళు. కేసీఆర్ వాళ్ళు అహంకారము పోలీసులను కార్యకర్తల వాళ్ళ లెక్క ఉపయోగించడం వల్లనే ఓడిపోయారంట. అహంకారమా పోలీసులు అంటే అయిపోయింది. ఎగ్జాంపుల్ చెప్పాను, పోలీసులు అంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. అది ఎగ్జాంపుల్గా తప్పితే వేరేది ఇంకా కాదు. కాకపోతే మరి రాహుల్ గాంధీ, డిఎంకే పార్టీ స్టాలిన్ కానీ, అలాగే తృణమూల్ మమతా బెనర్జీ కానీ, వీళ్ళు శరద్ పవార్ కానీ, అరవింద్ కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్ వీళ్ళ కూటమితో కలిపి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోడా? అంటే ఇండియా అలయన్స్ గురించి మాట్లాడుతున్నారా? కాదు, ఎందుకంటే బికాస్ కాంగ్రెస్కి తృణమూల్ కాంగ్రెస్కి పడదు, అందుకే ఆమె తృణమూల్ కాంగ్రెస్ పెట్టింది. దాని తర్వాత ఇంకో అఖిలేష్ యాదవ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆల్ ఫౌట్ అగైన్స్ సెంట్రల్లో ఎవరు అంటే ఆబ్వియస్గా ఈ పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేసి ఏంటంటే అధికారంలో ఎవడుంటే వాడు కొంచెం బలంగా ఉంటే వాడికి అగైనెస్ట్గా వెళ్ళి కూటమిలు క్రియేట్ చేసుకుని ఆ ఓటింగ్ ఈ ఓటింగ్ చేసుకుని వాడిని ఎలాగో దించడానికి ట్రై చేస్తారు. అంతే తప్పితే దే డోంట్ హ్యావ్ ఎనీ రైట్ ఐడియాలజీ ఆర్ రైట్ పర్స్పెక్టివ్ టువర్డ్స్ దేర్ అలయన్స్. థర్డ్ ఫ్రంట్ వచ్చే అవకాశం ఉందా? నో, నాట్ ఎట్ ఆల్. ఛాన్స్ లేదు, ప్రస్తుతం తెలిసిన వరకే ఛాన్స్ లేదు. క్లియర్ విన్నింగ్ మెజారిటీ ఉంది. మోడీ గెలవబోతున్నాడు ఇక మోస్ట్లీ మళ్ళీ ఆయన కూర్చోవచ్చు మోస్ట్లీగా.